హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో అప్పట్లాగానే మరొక మంచి వీడియో తెలియదు నేను తెచ్చాను. ఈసారి ఎవరో అంటే మా డైరెక్టర్ బి గోపాల్ అనమాట. సో బి గోపాల్ గురించి ఇంట్రడక్షన్, సింపుల్ ఇంట్రడక్షన్ ఏమీ లేదనమాట. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 3 ఇండస్ట్రీస్కి కొట్టిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ బి గోపాల్ గారు అనమాట. ఆయన తర్వాత రాజమౌళి గారు కొట్టారు మగధీర, బాహుబలి. ఈయన గురి సెకండ్ అనమాట. ఫస్ట్ అయితే బి గోపాల్ గారు కొట్టినంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఈ 3 సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టాడనమాట. ఈయన బొబ్బిల్ సింహం, లారీ డ్రైవర్ చాలా సినిమాలు తీశాడనమాట. ఇలాంటి 30 సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ 30 సినిమాలు తీశాడు. లాస్ట్ సినిమా అయితే 6 అడుగుల బుల్లెట్, గోపిచంద్, నయనతార హీరోయిన్ అనమాట. మహేష్ బాబుతో తీశాడు, ప్రభాస్తో తీశాడు, ఎన్టీఆర్తో తీశాడు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఎంతో మంది తీశారనమాట. చాలా గొప్ప డైరెక్టర్ బి గోపాల్ గారు. నిడమనూరు అనే గ్రామంలో జన్మించారు. ప్రకాశం జిల్లా నిడమనూరు అనే గ్రామం అనమాట. ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఎలా ఉంది, ఆయన పుట్టి పెరిగిన ఊరు, ఆయన ఇల్లు అవన్నీ ఎలా ఉందో ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ 3 చేసుకోండి. ఓకే నన్ను బిగర్స్, ఇప్పుడైతే మనం నిడమనూరు అనే గ్రామానికి అయితే వచ్చేసామన్నమాట. బి గోపాల్ గారు ఇల్లు అయితే చూపించడానికి. ఇదే అనమాట. చిన్నప్పటి నుంచి బి గోపాల్ గారు పుట్టి పెరిగి ఈ మధ్యకాలంలో సినిమాలు లేని టైంలో కూడా తిరిగిన ఊరు ఇదే అనమాట. ఆయన సినిమాలన్నీ ఆపేశాక ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎక్కువ హైదరాబాద్లో ఉంటాడు అనమాట. హైదరాబాద్లో ఉన్నా సరే, ఢిల్లీలో ఉన్నా సరే, బొంబాయిలో ఉన్నా సరే, పుట్టినూరును మాత్రం ఎవరు మర్చిపోరు. అలాగే బి గోపాల్ గారు మర్చిపోడు అనమాట. ఈ ఊరిలో ఉన్న చుట్టుపక్కల ప్రజల్లో ఉన్న చాలా మందికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు అంట ఆయన. నేను అడిగాను, బి గోపాల్ గారు ఎంత పెద్ద గొప్ప డైరెక్టర్ అయినా సరే వాళ్ళ ఊరి మనుషుల్ని, ఈ చుట్టుపక్కల గ్రామాలని ఆయన సహాయం చేయాలని చిన్న మనుషుల్ని చాలామంది ఉన్నారనమాట. సో బి గోపాల్ గారు ఎంత డౌన్ టు ఎర్త్ మనిషి అంటే చాలా సింపుల్గా ఉంటాడంట. ఇదే అనమాట నిడమనూరులో ఉన్న గుడి. చూసారు కదా, బెజవాడ వెంకటేశ్వర్లు, మహాలక్ష్మి గారులు అని మనవరు కొడుకులు అయ్యే పేర్లు వేసి ఉన్నదనమాట. సో బి గోపాల్ గారు ఇక్కడికి వస్తే మాత్రం ఈ గుడిని దర్శించుకొని వెళ్ళాలన్నమాట. సగం డబ్బులు దీనికి గుడికి ఆయనే డొనేట్ చేశారనమాట. దానం విరాళంగా ఇచ్చారనమాట. ఈ లోపలికైతే వెళ్దాం. ఆయనకు సంబంధించింది ఏమైనా ఉంటే అనుకుంటే గుడి దగ్గర అయితే ఎవరు లేరు పూజారి వాళ్ళు. నేనైతే వేరే వాళ్ళు అడిగితే బి గోపాల్ గారే దీనికి సగం డొనేట్ చేశారు. ఆయన ఇక్కడికి వచ్చి ఈ గుడిని దర్శించుకొని ఆయన నెల ఇదని చెప్పారనమాట. చూడండి ఈ గుడి అంతా చుట్టూరు ఎలా ఉందో. ఈ గుడి లోపల అయితే రకరకాల దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఇవి ఉన్నాయన్నమాట. శిరీష్ అంటే అక్కడ మనుష్య ఇక్కడ శిరీష్ అయింది. ఏమో వాళ్ళ దేవుళ్ళు చాలా రకాల దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు, మనకి ఏవో తెలియదు. చూడండి ఈ గుడి ఎలా ఉందో. బి గోపాల్ గారు సగం డొనేట్ చేశాను అనమాట. చాలా బాగున్నది కదా గుడి. అంటే వాళ్ళ ఊరు బి గోపాల్ గారు ఇక్కడికి వస్తే దీన్ని దర్శించుకొని వెళ్ళాలన్నమాట. చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు అనమాట. అసెంబ్లీ రౌడీ, స్టేట్ రౌడీ, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంద్ర, బొబ్బిల్ రాజా, పెదరాయుడు, మస్కా, వంశీ చాలా సినిమాలు తీశారు అనమాట. అల్లరి రాముడు, నరసింహుడు, చాలా అంటే చాలా సినిమాలు బి గోపాల్ గారు తీశారు అనమాట. లాస్ట్లో అయితే గోపిచంద్ గారితో తీశారు. అంత గొప్ప వ్యక్తి అనమాట బి గోపాల్ గారు అంటే. చూడండి గుడి ఒక్కసారి చూసారు కదా, ఇదే అనమాట గుడి. బి గోపాల్ గారు నిడమనూరు వస్తే దీన్ని దర్శించుకొని వెళ్ళరు అని అయితే ఉందన్నమాట. వెంకట్రావు అంట కరిచేరి. మరి ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం బి గోపాల్ గారి ఇంటి దగ్గరికి. ఆయన పుట్టి పెరిగిన ఇల్లు అయితే తీయటానికి అయితే వచ్చాను. ఆయన ఇల్లు చూపిస్తాను మీకు. బి గోపాల్ గారు చిన్నప్పుడు ఈ నిడమనూరు ఊర్లోనే పుట్టి పెరిగాడు అనమాట. ఆయనకు సంబంధించిన వరకు ఈ ఊర్లో చాలా ఉన్నాయి ఆయన గుర్తులన్నీ. ఆయన ఒక గుడికి దర్శించుకుంటారంట. చుట్టుపక్కల ఒక రోడ్లు వేయించారంట. కరోనా టైంలో జనాలందరికీ చాలా హెల్ప్ చేశారంట. పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళ ఊర్లో ఎవరు పెళ్ళిళ్ళు వస్తారంట. చిన్నప్పుడు జరిగిన ఫ్రెండ్స్తో కూడా బాగా తిరుగుతారంట కలిసి. ఆయన డొనేట్ చేశారనమాట. వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక కేర్ టేకర్ అయితే అప్పట్లో 5 సంవత్సరాల క్రితం పెట్టించారనమాట. 15 సంవత్సరాల క్రితం పెట్టించారంట. 5 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడంతో ఆ కేర్ టేకర్కి ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా కట్టించారనమాట. అంటే డాక్టర్స్ కేర్ టేకర్ అంటారు కదా, వాళ్ళ డాక్టర్లు కూడా పెట్టించారనమాట. వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళే ఇప్పుడు ఈ కూడా చూసుకుంటున్నారు ఆ డాక్టర్స్. చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి అనమాట. చుట్టుపక్కల గ్రామాలకి చాలా అంటే చాలా సేవలు చేశారనమాట. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా చాలా సింపుల్గా ఉంటారు. చాలా మందిని అడిగితే చెప్పారు ఆయన చాలా మంచి వ్యక్తి. అప్పుడప్పుడు సంవత్సరానికి 10 సార్లు ఏమొస్తారంటే అక్కడికి. వాళ్ళు ఉన్న తొట్టు వేణుపూడి గారు ఉన్నారు కదా, వాళ్ళ మేనల్లుడు అయినంట. బి గోపాల్ గారి గురించి సంబంధించి కొన్ని చూశారు కదా. ఇప్పుడైతే బి గోపాల్ గారు పుట్టి పెరిగిన ఇంటికి అయితే వెళ్దాం పదండి. ఇదే వెళ్ళే రూట్లో బి గోపాల్ గారికి సంబంధించిన ఇల్లు అయితే ఉందన్నమాట. సో ఫైనల్లీ మనం బి గోపాల్ గారి ఇంటికి అయితే వచ్చేసాం. కనపడుతుంది కదా, అదే బి గోపాల్ గారు కట్టించిన ఇల్లు అనమాట.
పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పుడు ఇంకా పాతదాలు ఉండేది. ఇక్కడికి వచ్చాడు కదా, పెద్దగా డైరెక్టర్ కదా, కొంచెం లైట్గా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడైతే ఇల్లు అయితే కట్టుకున్నాడు అనమాట పెద్దగా. సో చూడండి, లోపలికి అయితే వెళ్ళే ముందు అయితే బెజవాడి వెంకటేశ్వర్లు వాళ్ళ నాన్నగారు అనమాట, బి గోపాల్ గారి నాన్నగారు. అటేమో మహాలక్ష్మి నిలయం అని ఉంది. సో ఈవిడేమో బి గోపాల్ గారి అమ్మగారు అనమాట. ఆయన పేరు అయితే వేసుకోలేదు, వేసుకున్నా వేసుకోకపోయినా ఇల్లు అయితే ఆయనే అనమాట. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి పేర్లు అయితే వేసుకున్నారు. సో చూడండి ఇల్లు అనమాట. చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగి తిరిగి ఎప్పుడైనా స్క్రిప్ట్లో ఏమైనా ఉన్నా బహుశా ఇక్కడైతే ఈ 30 సినిమాలు ఏమో డైరెక్ట్ చేశారు కదా, 30 సినిమాలు ఏదో స్క్రిప్ట్ పెట్టి ఇక్కడ ఇంట్లో కూర్చొని స్క్రిప్ట్ పెడతారు, రాసుకుంటారు అనమాట. బి గోపాల్ గారి ఇంటి బయట స్థలం అనమాట. చూడండి ఎలా ఉందో. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడే సేదవచ్చు, మేబీ తీరుతా ఉండొచ్చేమో. అంటే ఆయన హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడైతే కొంచెం చిన్న ఇల్లు లాగానే కట్టుకున్నాడు అనమాట. ఏదో ఒకటి ఆయన గుర్తుకైతే వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మకి కేర్ టేకర్గా పెట్టుకున్న ఇద్దరినైతే ఇంట్లో అయితే ఉంచారనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చనిపోయినాక వీళ్ళిద్దరు ఇక్కడే ఉండి ఒక హాస్పిటల్ నడిపించుకుంటూ, చిన్న ఆర్ఎంపీ హాస్పిటల్ నడుపుకుంటూ వాళ్ళైతే ఇక్కడైతే కాలాన్ని అయితే వదిలేస్తూ ఉన్నారనమాట. సో లోపలికైతే వచ్చేసాం. చూడండి బి గోపాల్ గారి ఇంటి లోపల ఎలా ఉందో. కింద అయితే కొన్ని బొమ్మలు అయితే వేసున్నాయన్నమాట. సో అది పైన కనిపిస్తుంది కదా బి గోపాల్ గారి ఫ్యామిలీ ఫోటో అనమాట. అది కింద అయితే ఒక ఆర్మర్ల పైన అయితే బొమ్మలు వేసినాయి. చూడండి బి గోపాల్ గారి ఫ్యామిలీని అయితే చూసారు కదా, ఇదే అనమాట బి గోపాల్ గారి ఇల్లు. సో లోపలైతే ఇలా ఉండిద్ది అనమాట. డెకరేషన్ అంతా చూడండి ఎలా ఉంది. టీవీ, కింద ఫ్రిడ్జ్, ఆయన ఇల్లు అనమాట. సో ఎదురుగున్నదేమో బి గోపాల్ గారి వంట రూమ్ అనమాట. వాళ్ళ ఆవిడ గారు వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా వంట చేసుకొని ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు, ఎవరో రెండు పెడతారు వాళ్ళకి. సో చూడండి ఇదనమాట బి గోపాల్ గారి వంట రూము. అవతలు ఉన్న వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇదనమాట వంట రూమ్ తర్వాత ఆయన గది దగ్గరికి అయితే వెళ్దామన్నమాట. సో ఆయన ఒరిజినల్ రూమ్కి అయితే తాళం అది వేసుకొని వెళ్ళిపోయారు అనమాట బి గోపాల్ గారు. కనిపిస్తున్నారు కదా వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ అనమాట ఇల్లు. అంటే ఇది వాళ్ళ పూజ గది అనమాట, బి గోపాల్ గారి పూజ గది. సో వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు అనమాట. వీళ్ళు బి గోపాల్ గారి అమ్మ నాన్న అనమాట. వీళ్ళు నాన్న, అమ్మ, తాత, నాయనమ్మ అనమాట. అది బి గోపాల్ గారి రూమ్ అనమాట. వాళ్ళు అయితే దీన్ని అయితే రూమ్కి అయితే తాళం అయితే వేసుకున్నారు అనమాట. వీళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఆ రూమ్ అనేది సీక్రెట్ అనమాట. బి గోపాల్ గారు వస్తే దీన్ని అయితే వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళి పడుకుంటారు అనమాట. ఇది చెప్పాను కదా, కేర్ టేకర్ చేసిన వాళ్ళు వాళ్ళ మదర్ సంబంధించిన రూమ్ అనమాట. టోటల్గా అయితే బి గోపాల్ గారి ఇల్లు అయితే ఇదన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇదన్నమాట బి గోపాల్ గారి ఇల్లు. చూడటానికి ఒక మాదిరిగానే ఉంది. అంటే ఆయన హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటాడు. ఇక్కడైతే వీళ్ళ కోసమైతే ఒకటైతే ఉంచారనమాట. వాళ్ళకి గుర్తుగా అయితే ఒకటి ఉంచుకున్నాడు. ఎప్పుడో వచ్చినప్పుడు అక్కడ ఉంటాడు. ఆయన సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చినా కాసేపు ఇక్కడైతే ఉంటాడు అనమాట. ఎక్కువసేపు ఉన్నాడు అనమాట. ఇదన్నమాట బి గోపాల్ గారు. చాలా అంటే చాలా గొప్ప సినిమాలు, ఇండస్ట్రీ హిట్లు అన్నీ తీశారనమాట. ఫ్యాక్షనిస్ట్ అనే సినిమాని, మాస్ సినిమాలు అనే సినిమాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి భయంకరంగా కారు లేగటం, సుమో లేగటం, తొడగొడితే ట్రైన్ వెనకపోవటం అవన్నీ తీసిన వ్యక్తి ఈయన అనమాట. సో ఇది బి గోపాల్ ఇంటి వెనక స్థలం అన్నమాట. ఇది కూడా చూడండి. ఫ్యాక్షనిజానికి మరో మారిపేరు పెట్టి అప్పట్లో సినిమాలని రౌడీజాన్ని ఒక రేంజ్లో చూపించారనమాట. ఆ రేంజ్లో చూపించాడు. బి గోపాల్ గారి డైలాగ్స్ కూడా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. పంచులు కూడా పేల్తామంటే అంత గొప్ప రైటర్ అనమాట. రైటర్ ప్లస్ డైరెక్టర్. ఆయన కళ్ళజోడు పెట్టుకునే ఉంటాడు అనమాట ఎప్పుడు చూడు. చాలా సరే కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట బి గోపాల్ గారికి సంబంధించినంత వరకు. ఆయనకి సంబంధించిన ఇందాక రోడ్ల మీద చూసిన కదా, ఆయన కట్టించిన రోడ్లు అనమాట. ఈ ఊర్లో చాలా డొనేషన్స్ చాలా చేశారనమాట. ఆయన చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఇయర్లీ 10 times వస్తారంట బి గోపాల్ గారు. సో ఇదన్నమాట బి గోపాల్ గారికి సంబంధించినటువంటి కొంత చరిత్ర అంటే ఆయన పుట్టి పెరిగిన ఊరు కాబట్టి కొంచెం కొంత అన్నమాట. చాలా ఉండి అవన్నీ మనం ఏడలేదు కానీ ఊర్లో ఇదన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా తీస్తూనే ఉంటాను. మీ సహకారం సపోర్టింగ్ నాకు ఉండాలని కోరుకుంటూ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.